సో మనకి ఎవరైనా సరే చూస్తానట్లే యువర్ లుకింగ్ అట్రాక్టివ్ అని అంటాం మామూలుగా అర్థమవుతుందా. సో ఆ లుకింగ్ అట్రాక్టివ్ అనేదాన్ని ఇంకొక డిఫరెంట్ వేలో చెప్పొచ్చు అనమాట. అర్థమవుతుందా. ఎలా చెప్పొచ్చు అంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ వావా వూమ్. వావా వూమ్. వావా వూమ్ అంటే మీనింగ్ ఏమంటే కనుక లుకింగ్ వెరీ అట్రాక్టివ్. లుకింగ్ వెరీ అట్రాక్టివ్ లేదా ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఫుల్ ఆఫ్ ఎనర్జీ అనమాట. కొంతమంది ఒకసారి స్టేజ్ మీద డ్యాన్స్ చేసేటప్పుడు ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉంటారు. సో అట్లాంటి వాళ్ళని ఏమంటామంటే కనుక వావా వూమ్. వావా వూమ్. వావా అంటే మీనింగ్ ఏంటి? వెరీ అట్రాక్టివ్. ఏమని అర్థము? వెరీ అట్రాక్టివ్ లేదా ఫుల్ ఆఫ్ ఎనర్జీ. వెరీ అట్రాక్టివ్. రీసెంట్గా ప్రతి సినిమాలో రామ్ చరణ్ డాన్స్ చేశాడు రైరే రైరా సాంగ్కి. అర్థమవుతుంది. ఆ డ్యాన్స్ ఎలా ఉంది అసలు? ఫుల్ ఆఫ్ ఎనర్జీ. సో దాన్ని ఏమని చెప్పొచ్చు? వావా వూమ్. రామ్ చరణ్ లుకింగ్ వావా వూమ్ ఇన్ దట్ సాంగ్. ఈ సాంగ్లో రామ్ చరణ్ ఎలా ఉన్నాడు? వావా వూమ్. ఫుల్ ఆఫ్ ఎనర్జీతో ఉన్నాడు, పైగా అట్రాక్టివ్గా ఉన్నాడు అని చెప్పడానికి దీన్ని వాడతాం. ఓకేనా? రైట్.